76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. జిహెచ్ఎంసీ మైత్రి మైదానం, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ముదిరాజ్ భవన్, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పీటీసీ జైపాల్, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ యాదగిరి, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, ఎంఈఓ నాగేశ్వర్, సిఐ వినాయకరెడ్డి, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ కార్పొరేటర్ సప్పన్నదేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, పట్టణపుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఈ మైదానంలో వారం 10 రోజుల నుంచి కల్చరల్ ప్రోగ్రాం కానీ, అలాగే మార్చ్ పాస్ట్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల పిల్లలు ప్రిపేర్ అయ్యి ఈ మైదానానికి రావడం జరిగింది. ఈ మైదానంలో ఈనాటి సభకు అధ్యక్షత వహించిన ఎంఆర్ఓ గారు, స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, స్థానిక నాయకులు, పోలీస్ అధికారులు, మా ఎంఈఓ, అలాగే ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు వారం 10 రోజుల నుంచి ఈ పిల్లలందరినీ ప్రిపేర్ చేయడానికి, ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చేసినటువంటి వాళ్ళందరికీ నేను పేరున పత్రికా సోదరులకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ మాత్రమే జరుగుతుంది. మన పటాన్చెరుకు చరిత్ర ఉంది. ఆ చరిత్రని కొనసాగించాలంటే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి. గతంలో నిజాం పరిపాలనలో పటాన్చెరుకు వెళ్ళి పరిపాలన జరిగేది. నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఇక్కడ నుంచి కలెక్టర్ ఉండేవాడు. కలెక్టర్ నుంచి పరిపాలన జరిగేది. ఇది 98లో ఇక్కడ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ మైదానంలో జెండా ఎగిరేయాలని చెప్పి నేను ఎంపీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు సపనాదేవ్ గారు ఎంపీపీగా ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఎంఆర్ఓ ఉండే, సిఐ రంగారెడ్డి గారు ఉండే. అప్పటి నుంచి కంటిన్యూగా కొనసాగిస్తూ ఉన్నాం. పిల్లలకు ఉడతా భక్తి సాయాన్ని, ఉడతా భక్తి పుషింగ్ చేయడానికి రేపు పొద్దుగల వారు కల్చరల్ ప్రోగ్రామ్సే కానీ, మార్చ్ పార్ట్ ప్రోగ్రామ్సే కానీ పార్టిసిపేట్ చేసి మన ప్రాంతంలో, మన ప్రాంతానికి చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండడానికి క్రీడలతో సమానంగా, చదువుతో సమానంగా కొనసాగాలని చెప్పి ఉడతా భక్తి సహాయాన్ని అందిస్తూ వారికి ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది. ఇది గొప్ప పని కాదు, కానీ అందరి సహాయ సహకారాలతోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ, మన పటాన్చెరు అంటే మినీ ఇండియా, మినీ భారతదేశం. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మన ప్రాంతంలో ఉన్నారు. వారందరినీ కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశము. అది దొంగలు దోచుకోలేని ఒక ప్రాపర్టీ. అది ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవారు కానీ, ప్రైవేట్ పాఠశాల పిల్లలంతా మన పిల్లలే. కాబట్టి రేపు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోతున్న 9,700-800 మంది పిల్లలు రాయబోతున్న పిల్లలకు మోటివేషన్ కూడా చేయబోతా ఉన్నాం. 3, 4, 5, 10వ తారీఖు నాడు కాన్స్టెన్సీ లెవెల్లో వాళ్ళందరికీ ఎగ్జామ్ మెటీరియల్ గిట అందేయడం జరుగుతుంది, ప్యాడ్తో సహా. అది 4-5 సంవత్సరాల సంది కొనసాగిస్తూ ఉన్నాం. అది పిల్లలకు ధైర్యాన్ని పెంచడానికి, మోటివేషన్ అనేది ధైర్యాన్ని పెంచి క్వశ్చన్కు ఆన్సర్ నిర్భయంగా, ఎక్కడ షేకింగ్ కాకుండా రాయడానికి, ఎగ్జామ్ క్వశ్చన్కు ఆన్సర్ షేకింగ్ కాకుండా రాయడానికి మా టీచర్స్, మా ఎంఈఓలు అందరి గిట దానికి సహకరించి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అదేవిధంగా మన పిల్లలందరూ చక్కగా బుద్ధిగా చదువుకొని మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.